ఋషికొండలో మంత్రుల బృందం పర్యటిస్తుంది. భవనాల్లో వసతులు, నిర్మాణ అంశాలను అధికారులు వివరించారు. ఋషికొండలో మంత్రుల బృందం పర్యటిస్తుంది. భవనాల్లో వసతులు, నిర్మాణ అంశాలను అధికారులు వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏంటి అప్డేట్స్? శంకరి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి స్వలాభానికి నిర్మించడం జరిగింది. అయితే ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలుగా కూడా వివిధ మార్గాల ద్వారా దాన్ని యూటిలైజేషన్ లో తేవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. సో బాలవీరాంజనేయ స్వామి, పయ్యావల కేశవ్, అలాగే కందుల దుర్గేష్ వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రెడీ ఆ భవనాలను ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం పరిశీలించి వస్తున్న అనంతరం కూడా సో దీన్ని ఫర్దర్ గా ఎలా చేయొచ్చు ఏంటనేది గతంలోనే దీనిపైన ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు, నిపుణుల ద్వారా అభిప్రాయాలు తీసుకున్నారు. అంతేకాకుండా సో పెద్ద సంస్థలు ఏవైతే హోటల్ రంగంలో కానీ లేకపోతే హాస్పిటాలిటీలో ఉన్న రంగాలు అందరినీ కూడా పిలవడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అది నిర్మించాలంటే ఏం చేయాలి ఏంటనేది కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే సో ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే సుమారుగా 450 నుంచి 500 కోట్ల రూపాయలు వెచ్చించారు. సో అంత ఇప్పుడు ఉన్నటువంటి భవనాలని అలాగే వినియోగిస్తే ఆదాయం వచ్చే మార్గాలు ఉండవు. దానికి ప్రత్యామ్నాయంగా నిర్మాణాలు చేయాలంటే అక్కడ సిఆర్జెడ్ నామ్స్ ఒప్పుకోవు. సో దీన్ని ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది తర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ రావడం జరిగింది. ఇప్పుడు 3వ సారి ఆల్రెడీ వాటిని పరిశీలించారు. ఇప్పుడు ఫర్దర్ గా దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారో ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీద ఆల్రెడీ అధికారులతో వీళ్ళతో కూడా ఆల్రెడీ ఆ సబ్ కమిటీ సమావేశమైంది. మరి కాసేపట్లో దీనిపైన వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందనేది మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.